మదర్హుడ్ ఈజ్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ జాబ్స్ ఇన్ ద వరల్డ్. ఎందుకంటే ఒక పని అకంప్లిష్ చేయాలి, ఒక అసైన్మెంట్ కంప్లీట్ చేయాలంటే దానికి ఒక టైం లైన్ ఉంటుంది. కానీ అసైన్మెంట్కి ఒక టైం లైన్ లేదు, జీవితం అంతా చేస్తూనే ఉండాలి. సో మదర్హుడ్ అనేది ఇట్స్ అ వెరీ టఫ్ జాబ్, బట్ ఇట్ ఈస్ ఈజీ వెన్ యూ ట్రస్ట్ అండ్ ప్రే టు ద లార్డ్ అట్ ఆల్ టైమ్స్. దేవుని ఆశ్రయించాలి. పిల్లలు ఒకవేళ తప్పు చేసినా, పిల్లలు ఒకవేళ మాట వినకపోయినా, దేవుని ఆశ్రయించినప్పుడు ఆయన సమాధానము, ఆయన యొక్క నెమ్మది నీలో కలుగుతుంది. పిల్లలకి చెప్పినా వినడు, కానీ దేవుడు చెప్తే ఎలాంటి వాళ్ళైనా లొంగాల్సిందే. సో తల్లులు చేయాల్సింది ఏంటంటే విశ్వాసముతో దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. బైబిల్ చెప్తుంది తల్లిదండ్రులను పిల్లల్ని ప్రేమించమని చెప్పినప్పుడే బైబిల్ ఈ మాట కూడా చెప్తుంది, పిల్లలతో కూడా మీరు సహనం కలిగి ఉండండి, పిల్లల్ని రెచ్చగొట్టకండి అని పౌలు భక్తుడు నూతన నిబంధనలో చెప్పి ఉన్నాడు. సో మనం యాజ్ అ మదర్ కూడా పిల్లలు ఒకవేళ ఒకసారి కోపంగా ఉంటారు, ఒకసారి ఉక్రోషంగా ఉంటారు. అలాంటప్పుడు మనం కూడా అర్థం చేసుకుని దేవుని ప్రేమ, దేవుని సమాధానాన్ని వాళ్ళ పట్ల చూపించగలిగి ఉండాలి.